మన పాఠం 1 యోహాను 1 అధ్యాయం 8 నుండి 10వ వచనం వరకు. సావధానంగా వినండి. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాము, మరియు మనలో సత్యము ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేసిన వారమవుతాము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మానవుణ్ణి దేవుని స్థాయికి హెచ్చిస్తామా? అది సాధ్యమా? మానవుడు పాపరహిత స్థితిని చేరుకోగలడా? నాలో ఏ పాపము లేదని ఎవరైనా చెబితే అది కేవలం ఆత్మవంచన. అలా అనే వ్యక్తిలో దేవుని సత్యం ఉండదు. నా జీవితం పాపరహితము అనే వ్యక్తిలో సత్యం లేదు. నీవు అబద్ధికుడి కంటే కనా కష్టమైపోతావు. నీలో అసలు సత్యమే ఉండదు. నిన్ను నీవు మోసగించుకుంటున్నావు. నీవు ఎవరినీ మోసం చెయ్యలేవు. నిన్ను నీవే మోసగించుకుంటున్నావు. నేనే పాపము చెయ్యలేదంటే అతన్ని గురించి దేవుడేమంటున్నాడు? అతడు అబద్ధికుని కంటే చెడ్డవాడు అంటున్నాడు. అతనిలో సత్యమనేదే లేదు. నేను ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యను అనే వారితో సహజీవనం చెయ్యడం చాలా కష్టం. మనల్ని మనం దేవుని స్థాయికి హెచ్చించుకోవడం ఎంత హాస్యాస్పదమో గమనించారా? ఈ జీవితంలో పాపరహిత స్థితిని చేరుకున్న మానవుడు ఎవడూ లేడు, ఉండడు. పాపం చేయడానికి సాధ్యత ప్రతి మనిషిలోనూ ఉంటుంది. నేనే పాపము చెయ్యలేదు, చెయ్యను అని చెప్పే వ్యక్తి పాపం చేసినా అది పాపం కాదులే, చిన్న తప్పేలే అని తనను తాను సమర్థించుకుంటాడు. నీవు దేవుణ్ణి మోసగించలేవు. నీ పొరుగువారిని మోసగించలేవు. నీ స్నేహితులను మోసగించలేవు. నిన్ను నీవే మోసగించుకోగలవు. ఇది ముమ్మాటికి నిజం. తాను పాపిని అని చూడలేనివాడు ఆధ్యాత్మికంగా గుడ్డివాడే. ఎవ్వడూ పరిపూర్ణుడు కాడు. నీకు పరిశుద్ధ దేవునికి మధ్య ఉన్న అఖాతం ఏ విధంగానూ మానవుడు పూరించలేడు. అయితే ఈ సమస్యకు ఒకే ఒక్క పరిష్కారమున్నది. నీ పాపాలను ఒప్పుకో. దేవుణ్ణి నీ స్థాయికి దించలేవు గనుక, నిన్ను నీవు దేవుని స్థాయికి హెచ్చించుకోలేవు గనుక నీవేం చెయ్యాలి? నీ పాపాలను ఒప్పుకోవాలి. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. దేవుడు నీతిమంతుడు. ఆయన మన పాపాలను క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రీకరిస్తాడు. పాపాలు ఒప్పుకోవడమే సవ్యమైన మార్గం. ఒప్పుకోవడం అంటే దేవుడు చెప్పిందే నీవు చెప్పాలి. దేవునితో ఏకీభవించడమే ఒప్పుకోవడం అంటే. దేవుడు నీవు చేసింది పాపము అన్నప్పుడు ఒప్పుకోవాల్సిందే. అవును ప్రభువా, నీవు చెప్పినట్లే నేను పాపిని అని చెప్పాలి. ఇది ఒప్పుకోవటమంటే. ప్రతి వ్యక్తి దేవునితో ఏకీభవించాల్సిందే, తప్పదు. నీ జీవితంలోని పాప సమస్యను పరిష్కరించడానికి ఇదొక్కటే మార్గం. దేవునితో ఏకీభవించు. ఆయన చెప్పిన దాన్ని ఒప్పుకో. దేవుడు నీ తండ్రి. ఆయన కుటుంబంలో నీవున్నావు. ఆయన సహవాసాన్ని నీవు పోగొట్టుకోవద్దు. అయితే నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు. తిరిగి నిన్ను సహవాసంలో చేర్చుకుంటాడు. ఆయన నమ్మదగిన నీతిమంతుడు. నిర్భయంగా ఆయన ఎదుట నీ రహస్య పాపాలను ఒప్పుకోగానే దేవుడు నిన్ను కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. తప్పిపోయిన కుమారుని కథను జ్ఞాపకం చేసుకోండి. దూరదేశం నుండి అతడు తిరిగి వచ్చాడు. పందుల మంద నుండి ఎకాయకిని తండ్రి దగ్గరికి వచ్చాడు. అతడు పందుల కంపు కొడుతూ వచ్చాడు. అలాంటి మురికి పిల్లాన్ని ఆ పళ్ళాన తీసుకెళ్ళి రాజవస్త్రం అతనికి కప్పాడా? మొదట అతనికి స్నానం చేయించాడు. రోమా సామ్రాజ్యం పరిశుభ్రతకు పెట్టింది పేరు. ప్రశస్త వస్త్రం అతనికి తొడిగించడానికి ముందు శుభ్రంగా స్నానం చేయించాడు. ఆ తరువాత వారం రోజులకు
అతడు, నాన్నా, నేను దూరదేశానికి మళ్ళీ వెడతా, పందుల మందతో ఉంటా అంటాడా? ఎన్నటికీ అనడు. నీ పాపాలను నీవు ఒప్పుకున్న తరువాత ఆ పాపం జోలికి మళ్ళీ పోవు. దేవుడు చెప్పిందే నీవు చెబుతావు. దేవుడు చెప్పిన దానికి నీవు సమ్మతించావు, దాన్ని ఒప్పుకుంటున్నావు. పాపం భయంకరమైన చెడుగు, దాన్ని యేసు రక్తం కడుగుతుంది. దేవునికి పాపమంటే అసహ్యం. నీకు కూడా ఇప్పుడు పాపమంటే అసహ్యం. నీవు ఒప్పుకున్న మరుక్షణమే తండ్రి నిన్ను అంగీకరిస్తాడు, నిన్ను స్వీకరిస్తాడు. మనము పాపము చేయలేదని చెప్పిన ఎడల దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వారమవుతాము. అప్పుడు మనలో దేవుని వాక్యానికి తావుండదు. దేవుని మాటను అబద్ధం చేస్తావా? అలా చేయకూడదు. వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళు, నీ హృదయాన్ని తెరువు, ఆయనతో దాపరికం లేకుండా ఆప్యాయంగా మాట్లాడు. నీ సమస్య ఏదో ఆయనతో చెప్పుకో, నీ పాపాలను ఒప్పుకో, నీ బలహీనతలేవైనా ఆయనకు చెప్పుకో, ఒప్పుకో. తండ్రి, నీతో సహవాసాన్ని నేను ఎంతగానో కోరుతున్నాను అని చెప్పుకో. ఆయనతో నిత్య సహవాసానికి మరో కొత్త ఆరంభమవుతుంది. యోహాను తన ప్రబోధాలలో నిజంగా ఉరుముపుత్రుడే. కొందరు వేదాంతులు వెలిబుచ్చే ఆలోచనా ధోరణులలో ఉన్న దోషాన్ని ఎత్తి చూపుతున్నాడు, ఎండగడుతున్నాడు. ఒకడంటాడు, నాలో ఏ పాపమూ లేదు అనగా ఈ వ్యక్తి తన పాపాలను గురించి బాధ్యత తీసుకోవటం లేదు. నాలో పాపమేమీ లేదని బుకాయిస్తాడు. ఏవేవో సాకులు, అసంబద్ధమైన మిషలు పలుకుతాడు. కుంటి సాకుల వెనుక దాక్కోవాలని చూస్తాడు. అది మా వంశపారంపర్యం అంటాడు, లేదా పరిసరాల ప్రభావం అంటాడు, లేదా నా మానసిక ప్రవృత్తికి నేను బాధ్యుణ్ణా అని ఎదురు ప్రశ్న వేసి తప్పించుకుందామనుకుంటాడు. అది నా శరీర బలహీనత, అంతకు మించి మరేమీ కాదని సంజాయిషీ చెబుతాడు. మరొకరి మీద నింద వేసి చేతులు దులుపుకుంటాడు. పాపం చేసి దాని తాలూకు బాధ్యతను ఏమాత్రమూ తాను అంగీకరించడు. ఏం పర్వాలేదు, దీనివల్ల ఎవరికీ కీడు వాటిల్లలేదుగా అంటాడు. నిర్లిప్తంగా ఉంటాడు. యోహాను అంటున్నాడు, ఇలాంటి వ్యక్తి తనను తాను సమర్థించుకొని మరీ ఎక్కువ పాపం చేసిన వాడవుతున్నాడు. విరిగి నలిగిన మనసుతో అతడు తన పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుని పట్ల, తోటివారి పట్ల తాను చేసిన పాపానికి గాను పశ్చాత్తప్తుడై పాపం చేసినట్లు దేవుని మాటగా ఒప్పుకోవాలి, ఒప్పుకొని తీరాలి. దేవుడు నీతిమంతుడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన క్షమించే దేవుడు. మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకోవాల్సిందే, తప్పుకోకూడదు. ఆయన నీతిమంతుడైనందున ఆడిన మాట తప్పడు, చేసిన వాగ్దానాలను భంగపరచడు. పశ్చాత్తప్త హృదయంతో వస్తే ఆయన తప్పక క్షమిస్తాడు. దేవుని వాక్యం ఈ వాస్తవాన్ని పదే పదే మనకు జ్ఞాపకం చేస్తోంది. దైవచిత్తానుసారమైన దుఃఖం పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. తనను తాను సమర్థించుకునే వ్యక్తి దేవుని క్షమాపణను కోల్పోతాడు. పశ్చాత్తాపం లేని వ్యక్తి దేవుని కృపకు దూరమవుతాడు. మారుమనస్సు దేవుని క్షమాపణకు అర్హమైన చిత్తవృత్తి. పశ్చాత్తప్తుడైన వ్యక్తి దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోగలడు. నేను అసలు పాపమే చెయ్యలేదనేవాడు దురభిమాన పాపం చేస్తున్నాడు. తమ పాపాన్ని బహిరంగం చేయడం తమకిష్టముండదు. పాపమంటే గురిని పోగొట్టుకోవడం, గురి తప్పడమే పాపం. ఒక తండ్రిగా, తల్లిగా, భార్యగా, భర్తగా, కుమారుడుగా, కుమార్తెగా, లేదా పని మనిషిగా నీ బాధ్యతలను విస్మరించి చేసిందేదైనా అది పాపమే అవుతుంది. నేను పాపం చెయ్యలేదు అంటావు, దేవుడేమో అది పాపం అంటాడు. అంటే దేవుడు అబద్ధికుడనేగా నీవనేది? దేవుడు అంటున్నాడు, అందరూ పాపం చేసేవారే. దేవుడు చెప్పిందాన్ని నీవు ఒప్పుకోకపోతే అది మరీ ఘోరమైన పాపం. నీకు అధిక జ్ఞానం ఉందా?
నీ ఆధ్యాత్మిక భక్తి ప్రమాణం అంత ఉన్నతమైందని విర్రవీగుతావా? నీ పాపం అంతగా పట్టించుకోవలసింది కాదులే అంటావా? అలా కుదరదు. నీ పాపానికి నీవే బాధ్యుడివి. నీ పాపం క్షమించబడకపోతే నీవు చెప్పే మాట అబద్ధం, నీలో కూడా అబద్ధమే నివసిస్తుంది. సత్యమనేది బొత్తిగా లేకుండా పోతుంది. నీ పాపాన్ని నీవు గ్రహించలేకపోతే నీ లోపల బయట అబద్ధమయం, అసత్యమే నీ ఉనికి. క్రైస్తవ జీవిత సారాంశమిదే. విశ్వాసి తాను పాపం చేస్తే దాన్ని కప్పిపుచ్చడు, ఒప్పుకుంటాడు. దేవుణ్ణి క్షమాభిక్ష కోరుతాడు. దేవుడు నీ గతాన్ని క్షమిస్తాడు. నీ భవిష్యత్తును కొత్త అవకాశంగా నీ ముందు ఉంచుతాడు. ఈ దుర్బోధకుల బెడదను రచయిత పరిష్కరించడానికి పూనుకుంటున్నాడు. మాలో పాపమనేదే లేనే లేదు అంటూ తాము ఏమి చేసినా అది పాపం కాదంటూ బుకాయిస్తారు. అది అబద్ధం అని యోహాను రుజువు చేస్తున్నాడు. ఈ వేదాంతులు ఒక ప్రాతిపదిక సత్యాన్ని మరిచిపోతున్నారు. పుట్టుక చేత అందరము పాపులమే. మనలో జన్మ పాపముంది, క్రియాపాపముంది. యేసుక్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు గత పాపాలన్నీ క్షమించబడినవి. వర్తమాన భవిష్యత్తు పాపాలను కూడా క్షమించాడు. గాని మనము విశ్వాసులమయ్యాక కూడా పాపం చేసే సాధ్యత ఉంది. ఒప్పుకోవాలి. అనగా దేవుడు నిన్ను కొత్తగా అంగీకరించడానికి కాదు, నీ రక్షణ ఎక్కడికి పోదు, గాని సహవాసానికి కలిగిన అంతరాయాన్ని తొలగించడానికి ఆయన క్షమిస్తాడు. క్రైస్తవుడు పాపం చేస్తే దేవునితో సంబంధం పోదు, సహవాసం పోతుంది. క్షమించబడితే సహవాసం పునరుద్ధరించబడుతుంది. కొందరు విశ్వాసులకు తమ పాపాలు ఒప్పుకోవడం చాలా కష్టమనిపిస్తుంది. నిజమే. దేవుని ఎదట కూడా పాపాన్ని దాచిపెట్టే ప్రయత్నం కేవలం మూర్ఖత్వం, మరేమీ కాదు. విశ్వాసి తన బలహీనతలను ఒప్పుకోవాలంటే ఎంతో వినయం ఉండాలి. పైకి భక్తిగల వారి వలె నటించేవారు శక్తిని కోల్పోతారు. నీవు చెప్పకముందే నీవు చేసిందేమిటో దేవునికి తెలుసు. ఆయన కన్నులను ఎవరూ కప్పలేరు. ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు. మనమేది చేసినా దేవుడు మనల్ని తోసివేయడు. మన పాపాలను కడుగుతాడు. మనలను తనకు దగ్గరగా లాక్కుంటాడు, చేర్చుకుంటాడు. క్రీస్తుతో సహవాసాన్ని అనుభవించడానికి మన పాపాలు అడ్డొస్తాయి గనుక వాటిని వెంటనే ఒప్పుకోవాలి. మనస్సాక్షి తేలిక అవుతుంది. అపరాధ భావన తొలగిపోతుంది. కొందరికిది తెలియదు. నేను పాపిని, నన్ను క్షమించు అంటూ విశ్వాసి అలవాటు కీర్తన పాడకూడదు. నీవు పాపివి కాదు, రక్షించబడిన దేవుని బిడ్డవు. నీవు చేసిన పాపాన్ని ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తును మన పాపాల కోసం చనిపోవడానికి మనకిచ్చిన దేవుడు మనలను క్షమించడా? మనం క్రీస్తును సమీపించి పాపాలను ఒప్పుకుంటే వెంటనే క్షమాపణ లభిస్తుంది. ఆయన మనల్ని ఎంతమాత్రమూ త్రోసివేయడు. పాపం ఒప్పుకోని పక్షంలో రక్షణ పోదుగాని సహవాసం పోతుంది. అందుకే విశ్వాసి వెంటనే తన పాపాలను ఒప్పుకోవాలి. యోహాను ఈ పరమ సత్యాన్ని విశ్వాసులకు విశదీకరించి చెబుతున్నాడు. క్రీస్తునందలి మన నిరీక్షణ ఎన్నటికీ చెక్కు చెదరదు. ఎప్పటికప్పుడు చేసిన పాపాన్ని ఒప్పుకుంటే పూర్తిగా దేవునితో సహవాసానందం అనుభవించగలుగుతాము. పాపాన్ని ఒప్పుకుంటున్నామంటే మళ్ళీ ఆ పాపం చెయ్యము అని ప్రభువుకు మాట ఇస్తున్నామని అర్థం. తాత్కాలిక క్షమాపణ అంటూ ఉండదు. శోధనను జయించడానికి కావలసిన ఆత్మబలం ప్రసాదించమని దేవుణ్ణి వేడుకోవాలి. సోదరీ సోదరులారా, యోహాను రాసిన ఈ పత్రికలో 5 ప్రాముఖ్యమైన అంశాలు విపులంగా చర్చించబడినవి. 1 పాపము, 2 ప్రేమ, 3 దేవుని కుటుంబం, 4 సత్యము, అబద్ధము, 5 నిశ్చయత. పాఠంలో సత్యము, అబద్ధము అనే అంశం ప్రస్తావించబడింది. శరీరం, పదార్థం
ఇది అంత ముఖ్యమైనది కాదు, నైతికం అంటూ శరీరపు కోర్కెలను అణచివేయనక్కర్లేదు అంటూ అబద్ధాలు బోధించేవారు కొందరు విశ్వాసుల మనస్సులను చెరుపుతారు. జాగ్రత్త. అయితే యోహాను నిరాక్షేపమైన హితవాక్యం ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు నిజంగా మానవుడు కాడు, మానవుడిలాగా కనిపించాడు అని దుర్బోధలు చేసేవారిని యోహాను ఖండించాడు. విశ్వాసులు నమ్మదగిన బోధనే చేపట్టాలి. యేసు వాస్తవ మానవుడు, ఆయన దేవుడు. ఏదో మార్మికమైన జ్ఞానం లేనిది, రక్షణ లేదనే తప్పుడు బోధలను యోహాను బట్టబయలు చేశాడు. పాపాన్ని నిర్లక్ష్యం చేయకండి, దాన్ని తేలికగా చూడకండి అంటూ ఈ పత్రికలో యోహాను పలు విధాల మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడే సత్యము, వెలుగు. దేవుణ్ణి ఎంత సన్నిహితంగా ఎరిగి ఉంటే అంత బాగా సత్యం మనకు బోధపడుతుంది. క్రీస్తు దేవత్వాన్ని, ఆయన మానవత్వాన్ని కించపరిచే బోధ ఏదైనా అది అసత్యమే. అట్టి బోధలను వినకూడదు. విశ్వాసులైన వారు తమ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ తప్పుడు బోధలను తిప్పికొట్టాలి. యోహాను పత్రిక ఒక కాపరి సంఘాలను ఉద్దేశించి రాసినట్లు ధ్వనిస్తోంది. విశ్వాసులకు, ఇతరులకు కూడా ఉపకరించే సత్యాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. ఈ పత్రికా రచన కాలం నాటికి యోహాను వయోవృద్ధుడు. అపోస్తలులలో అతడొక్కడే మిగిలి ఉన్నాడు. విశ్వాసులకు అధిక విశ్వాసము, దేవుని యందు నిరీక్షణ, క్రీస్తు పట్ల ప్రేమ కలిగించే పత్రిక ఇది. ఈ పత్రిక కీలక వచనం 1 యోహాను 5:13 దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచే మీరందరూ నిత్యజీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాస్తున్నాను. యోహాను ప్రేమ అపోస్తలుడు. ప్రేమ అనే అంశం ఈ పత్రిక అంతటా పలు సందర్భాలలో పేర్కొనబడింది. యోహాను సువార్తకు, యోహాను మొదటి పత్రికకు సామాన్య లక్షణాలు ఎన్నో ఉన్నాయి. పదజాలం, రచనా శైలి, ప్రధాన ఉద్దేశ్యాలు ఒకలాగే ఉన్నాయి. చిన్న చిన్న వాక్యాలు, క్లుప్తమైన సందేశాంశాలు, పోలికలు ఈ పత్రికలోని ప్రత్యేక ఆకర్షణలు. వెలుగు, చీకటి, సత్యం, అబద్ధం, దేవుడు, సైతాను, జీవం, మరణం, ప్రేమ, ద్వేషం అనే ద్వంద్వాలను తన పత్రికలో యోహాను విరివిగా ప్రయోగించాడు. యేసుక్రీస్తు మానవ చరిత్రపై తన వ్యక్తిత్వపు ముద్ర వేశాడు. అది ఎన్నటికీ చెరిగిపోదు. యేసుక్రీస్తు యొక్క వాస్తవ వ్యక్తిత్వమునకు యోహాను మొదటి పత్రిక చక్కని వాక్చిత్రమని చెప్పవచ్చు. యేసుక్రీస్తు అవతారం దేవుడు మానవ చరిత్రలో ప్రవేశించటమే. దేవుని కుమారుడు శరీరము ధరించిన దేవుడే. ఈ రచయిత ఆయనను చూచాడు, విన్నాడు, స్పృశించాడు. యోహాను యేసుతో నడిచాడు, ఆయనతో మాట్లాడాడు. యేసు ప్రభువు రోగులను స్వస్థపరుస్తూ ఉంటే చూచాడు. యేసు బోధిస్తూ ఉంటే స్వయంగా విన్నాడు. యేసు శిలువ మీద చనిపోతూ ఉండగా చూచాడు. పునరుత్థానుడైన యేసును చూచాడు. యేసు పరలోకానికి ఆరోహణమవుతూ ఉంటే కూడా చూచాడు. యేసుతో ఉన్నాడు. ఆయన పని చేస్తుంటే తాను చూచాడు. తాను వయోవృద్ధుడు, సంఘ బిడ్డలకు చిన్నపిల్లల్లారా అని సంబోధిస్తూ ఉత్తరం రాస్తున్నాడు. దేవుడు వెలుగు, దేవుడు ప్రేమ, జీవం అని ప్రకటించాడు. దేవునితో సహవాసమంటే ఏమిటో చక్కగా వివరించాడు. దొంగ బోధకులు సంఘంలో ప్రవేశించారు. యేసుక్రీస్తు అవతారాన్ని వీరు నమ్మరు. ఈ రోజున కూడా ఇలాంటి అబద్ధ సిద్ధాంతాలను ఎదుర్కోవడానికి యోహాను పత్రిక ఎంతో ఉపకరిస్తుంది. యేసును తాను ఎంత సన్నిహితంగా ఎరుగునో వివరించి దేవుడు వెలుగు అనే అంశంతో తన పత్రికను యోహాను మొదలుపెట్టాడు. వెలుగు అంటే అది పవిత్రతకు, పరిశుద్ధతకు సంకేతం. విశ్వాసులు వెలుగులో నడుస్తారు. వారి మధ్య పరస్పర సహవాసం ఉంటుంది. దేవునితో కూడా సహవాసం కొనసాగుతుంది.
మొదటి యోహాను పత్రిక దేవుని వాస్తవాన్ని తెలుపుతుంది. క్రీస్తు ద్వారా మనకు నిత్య జీవముందని నిరూపిస్తుంది. వెలుగు, ప్రేమ అయి ఉన్న దేవునితో సహవాసము ఎంత ఆనందమో విడమర్చి చెబుతుంది యోహాను పత్రిక. 2వ అధ్యాయం అధ్యయనం చేస్తాము. సమాధానకర్త అయిన దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మ, జీవము, శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఆమేన్.